కోడిగుడ్లు చికెన్ ధరలు ఒక్కసారిగా కొండెక్కి కూర్చోవడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజు రోజుకు ఆకాశం వైపు చూస్తున్న ధరలతో సామాన్యుడికి అందుబాటులో లభించే పోషకాహార వనరులైన గుడ్లు చికెన్ ఇప్పుడు లగ్జరీగా మారిపోయాయి. పెరిగిన ధర కారణంగా మధ్యతరగతి ప్రజల వంటగది బడ్జెట్ తలకిందులవుతుంది. ప్రధానంగా కోడిగుడ్ల ధరలు గతంలో ఎన్నడూ లేని రీతిలో భారీగా పెరిగాయి. 6 రూపాయలు ఉండే కోడిగుడ్డు ప్రస్తుతం 8 రూపాయలు పైగానే ధర పలుకుతుంది. చికెన్ కిలో 320 నుంచి 350 రూపాయల వరకు పలుకుతోంది. ఎండల తీవ్రతతో కోళ్లు గుడ్ల ఉత్పత్తి తగ్గిందని, అందుకే ధరలు ఎక్కువగా ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ముందు కోడిగుడ్లు 6 రూపాయలు అలా ఉండేది కదా, పిల్లలకి డైలీ కోడిగుడ్లు అలా పెట్టేవాళ్ళం, ప్రోటీన్ ఉంటుందని. ఇప్పుడు రేట్లు పెరిగేసరికి పెట్టాలనే సామాన్య మానవులు మేము కొనుక్కోవాలంటే ఇబ్బందిగా ఉంది. గుడ్డు వచ్చేసరికి అంతకుముందు 6 రూపాయలు 5.5 అలా ఉండేది, ఇప్పుడు గుడ్డు 8-8.5 అలా ఉంటుంది. కొనుక్కోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది మాకు. చికెన్ కూడా రేటు పెరుగుతుందండి, బాగా కొంచెం తగ్గితే బాగుండిద్దని. ఈ చికెన్ రేట్లు పెరిగిన దగ్గర నుంచి ఈ కేజీ తీసుకునే వాళ్ళు 3/4 కేజీ 6 కేజీ అట్లా తీసుకుంటున్నారు. మాకు ఓవరాల్గా సేల్ కూడా తగ్గుతున్నాయి. 6 రూపాయలు గుడ్డు ఉండేది వాళ్ళ 8 రూపాయలు చేరింది. ఆ సేల్స్ కూడా కొద్దిగా స్లో అయినాయి. చికెన్ కూడా అదే పరిస్థితి, రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇవాళ 320 రూపాయలు. రేట్లు కొద్దిగా డౌన్ అయితే మళ్ళా యథాప్రకారంగా వ్యాపారాలు ఉంటాయి. కోడిగుడ్డు ధర ఇంతకు ముందు వచ్చి 5.5 రూపాయల దాకా ఉండేదండి, ఇప్పుడు దాదాపు 8 రూపాయలు అయిన పరిస్థితి. అలాగే చికెన్ ధరలు కూడా బాగా పెరిగినాయండి. దీనివల్ల ఏంటంటే సామాన్య ప్రజలు పిల్లలకి పోషకాహారంగా అందించే ఆహారంగా ఉన్న పరిస్థితుల్లో ఇది తగ్గించుకొని పరిస్థితి కలుగుతోంది. దానివల్ల కూడా చాలా సామాన్య ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి. అయితే దీన్ని నియంత్రించాల్సిన అవసరం, ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. డ్రగ్స్ అంటే అందరూ ఎప్పుడు వాడేదే కదా, రోజు వాడతారా? ఇప్పుడు ఇంత రేట్లు పెరిగిన దాని మీద పిల్లలకు పెట్టాలంటే కొంచెం ఆలోచిస్తున్నారు. చికెన్ కూడా వారానికి ఒకసారైనా తింటారు. చాలా రేటు పెరిగింది, దాన్ని కంట్రోల్ చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. కోడిగుడ్డు రేట్లు పెరగడం అనేది మిడిల్ క్లాస్ వాళ్ళకైనా బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకైనా చాలా ఇబ్బందికరమైనది. చికెన్ అనేది వీక్లీ వన్స్ అయినా, గుడ్ అనేది డైలీ అమౌంట్ ఆఫ్ ఫుడ్ అనేది రిక్వైర్మెంట్ పిల్లలకి. అలాంటిది మీరు గుడ్ల రేటు మీద దృష్టి సాధిస్తే మాలాంటి వాళ్ళకే కాకుండా అందరికీ అందుబాటులోకి వచ్చే ధరలో మీరు ఇస్తారనే కోరుకుంటున్నాం.